కేంద్రకాన్ని చూడాలి. అలా చూస్తూ ఉంటే ఆలోచనలే ఆగిపోతాయి. దాన్నే చిత్తశుద్ధి అంటారు. అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. అదే నువ్వు, అదే నేను. ఇందాక ఆచార్యులు గారు చెప్పినట్టుగా సబ్రహ్మ శివస్సహరిశ్చేంద్ర సో అక్షర పరమస్వరాట్. అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే ఇంద్రుడు, అదే అక్షరము, అదే స్వరాట్. తత్వమసి అహం బ్రహ్మాస్మి. నువ్వు అదే, నేను అది. అందుకని ఆలోచనల్ని గమనిస్తూ లోపల నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తోందో ఆ స్ఫురణని అంటిపెట్టుకుని ఉండడమే ధ్యానం. ఆ స్ఫురణను అంటిపెట్టుకుని ఉన్నంతకాలం మనం ముక్త స్థితిలోనే ఉంటాం. దాని నుంచి బయటకు వచ్చామంటే మధ్యలో అయిపోతాం, అనుమానం వేళ. అందుకని లోకం ఇంత భయంకరంగా ఉంది మనకి. ఎందుకంటే ఎవరి మనస్సు వారిది, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. వారు ఎంతసేపు మనం అందరం కూడా 199 మాదు కోటికి ఒక్కడ తప్పితే అందరూ కూడా ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. అందులో అనుమానం వల్ల ఇంతకంటే అజ్ఞానమూ లేదు, ఇంతకంటే వాస్తవమూ లేదు. అనుకునేదంతా అంతే, శరీరమే నేను. ఎందుకంటే బళ్ళో వెంకట్రావు అనగానే